ఎగ్జిట్ పోల్ యొక్క ఫలితాలలో ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటి, ఎలా ఉంది? ప్రత్యేకమైనటువంటి ఎగ్జిట్ పోల్ సర్వేస్ చేసినటువంటి ఆరా మీడియా కావచ్చు, ఆత్మసాక్షి కావచ్చు, ఇండియా టుడే కావచ్చు, ఇలాంటివన్నిటిని బేస్ చేసుకొని పరిగణనలోకి వస్తే ఎవరు ఈసారి ఆంధ్రప్రదేశ్ యొక్క పీఠాన్ని అధిరోహించబోతున్నారు అని అంటే దాదాపుగా ఎన్డీఏ వైపుగానే గాలి వీస్తుంది అని చెప్పి అర్థమవుతుంది. ఈ యొక్క ఎగ్జిట్ పోల్లో లాస్ట్ టైం ఎలక్షన్స్లో పవన్ కళ్యాణ్కి అయితే చాలా అతిపెద్ద దారుణమైనటువంటి ఓటమి అయితే లభించింది. బట్ ఈసారి పవన్ పుంజుకున్నారే అని చెప్పాలి. పవన్ కళ్యాణ్ ఈసారి పిఠాపురంలో గెలవబోతున్నారు. అలాగే మంగళగిరిలో లోకేష్ విన్ అవుతున్నారు. కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు విన్ అవుతున్నారు. అలాగే పులివెందులలో వైఎస్ఆర్ తన యొక్క సేమ్ కేటగిరీని మెయింటైన్ చెబుతున్నారు, లెగసీని మెయింటైన్ చేయబోతున్నారు. మొత్తానికి జరిగినటువంటి హోరాహోరీ విధానంలో ప్రత్యేకించి ప్రజలకి పథకాలు అయితే లభిస్తున్నాయి, కానీ అభివృద్ధి కనిపించకపోవడం వల్ల కొద్దిగా వైసీపీని పక్కన పెట్టారు అని చెప్పి అర్థమవుతోంది. ఈసారి ఎన్డీఏకి అవకాశాన్ని ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో ప్రత్యేకించి కారణాలు తీసుకున్నట్లయితే ఎన్టీఆర్ గారు బిల్డ్ చేసినటువంటి తెలుగుదేశం పార్టీలో 30% ఆఫ్ ఓటు బ్యాంక్ ఫర్ ఎవర్గాను కంటిన్యూ అవుతూ ఉంది. ఇక 70% ఓటు బ్యాంకుని వైసీపీ హ్యాండిల్ చేస్తుంది అని అనుకుంటే అందులో నుంచి పవన్ కళ్యాణ్కి 15% ఓటు బ్యాంక్ని చీల్చే అవకాశం ఉంది. అలాగే నరేంద్ర మోడీ యొక్క చరిష్మా ఇంకొక 10%, ప్రభుత్వ వ్యతిరేకత 10% యాడ్ అయ్యి ఓవరాల్గా ఎన్డీఏ కూటమికి 60% ఆఫ్ పవర్ని తీసుకురావడం జరిగింది. దీనివల్ల ఎన్డీఏ కూటమి దాదాపుగా 120 సీట్లని కైవసం చేసుకోవచ్చు. 110 నుంచి 125 సీట్ల వరకు, కేవలం 50 నుంచి 70 సీట్ల వరకు మ్యాక్సిమం వైసీపీ రాగలుగుతుంది అనేది ఎగ్జిట్ పోల్ యొక్క సర్వే. బట్ ఫైనల్గా ఓటుని నిర్ణయించే శక్తి, యుక్తి ప్రతిదీ కూడా ఓటర్ చేతిలో ఉంటుంది కాబట్టి అయితే గెలుపోవటంలో అయితే చెప్పలేం. అలాగే ఎన్డీఏతో కూడుకున్నటువంటి లోక్సభ స్థానాలలో తీసుకున్నట్లయితే చాలా భారీ స్థాయిలో ఎన్డీఏ కూటమి ఈసారి విజయాన్ని సాధించబోతుంది. 7 లేదా 9 స్థానాల వరకు ఖచ్చితంగా వైసీపీ అన్నది సాధించుకోబోతుంది. కడప అయితే దాదాపుగా అవినాష్ రెడ్డి సొంతం అయిపోయిందనే చెప్పాలి. ఆయన ఖచ్చితంగా గెలవబోతున్నారని చెప్పి సర్వేలు తేటతెల్లం చేయడం జరిగింది. అలాగే ఆయన గెలుస్తున్నారు కూడా. ఆర్ఆర్ గారు కొద్దిపాటి విజయాన్ని సాధించుకోబోతున్నారు. ఇక మిగిలిన హేమీలు అయినటువంటి దగ్గుబాటి పురంధరేశ్వరి గారు కొద్దిగా టఫ్ ఫైట్తో విన్ అవబోతున్నారు. విజయసాయి రెడ్డి కొద్దిగా కష్టపడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మొత్తానికైతే ఈ యొక్క ఎలక్షన్స్లో ప్రజలు గాలి పూర్తిగా ఎన్డీఏ కూటమి వైపు రావడం జరుగుతుంది. ప్రధానంగా చంద్రబాబు యొక్క నాలెడ్జ్ ఒకవైపు అయితే, పవన్ కళ్యాణ్ యొక్క యుఫోరియా, ఎనర్జీ, ఫిల్మ్ అయితేనేమి, గతంలో అతనికి జరిగినటువంటి ఫెయిల్యూర్ అయితేనేమి, ఆ ఎనర్జీని కొద్దిగా బ్యాలెన్స్ అవ్వడం అయితేనేమి, వీటన్నిటికీ ఎన్డీఏ కూటమి కూడా తనకి యాడ్ అవ్వడం అన్నది ఒక పూర్తి స్థాయి బలంగా మారింది. సో మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో అయితే సైకిల్ గాలి వీస్తుందని చెప్పాలి. బట్ ఎనీహౌ 4th వరకు మనం వెయిట్ చేయాల్సిందే, అది పరిస్థితి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ యొక్క ఛానల్ని చూస్తూ ఉండండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఈ యొక్క ఎగ్జిట్ పోల్ ఫలితాలు బేస్డ్ ఆన్ రిజల్ట్ని బట్టే కానీ పార్టీలకు అతీతంగా అయితే కాదు. థ్యాంక్ యూ వెరీ మచ్.